ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రులు ముఖ్యమైన పునాదిగా ఉన్నా అక్కడ విధులు నిర్వహిస్తున్న కొందరు వైద్యుల తీరు ఆ బాధ్యతను తక్కువ చేస్తుంది. ఇక్కడ ఉంటాం అక్కడ ఉంటాం అన్నట్లుగా వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూనే ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సేవలు అందించడం వారి విధి పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. ఇంతటితో ఆగకుండా కొంతమంది వైద్యులు ఓపిక వచ్చిన పేషెంట్లను తమ సొంత క్లినిక్లోకి మళ్లించడం గమనార్హం. ఇది జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు స్పష్టంగా విరుద్ధమైన చర్య. అయినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఈ చర్యలపై కనీస దృష్టి పెట్టకపోవడం వ్యవస్థలో లోపాలను బట్టబయలు చేస్తోంది. రోజు వందలాది మంది రోగులు ఓపీకి వస్తున్నా వారిని తూతూ మంత్రంగా పరీక్షించి పంపించే తీరుతో వైద్యం నాణ్యత క్షీణిస్తోంది. సమయం కేటాయించకపోవడం, పూర్తి వివరాలు అడగకపోవడం, సరైన పరీక్షలు లేకుండా మందులు రాయడం లాంటి సందర్భాలు తరచుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం తగ్గిపోతుంది. వైద్యంలో నాణ్యత తగ్గినప్పటికీ ఖర్చులు పెరిగే ప్రైవేటు ఆసుపత్రుల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ప్రజలకు మరింత భారం. దీనికి కారణమైన వైద్యుల తీరుపై దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవడం ఇప్పటికీ అత్యవసరం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్యామ్. థ్యాంక్ యూ. ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కోట్లాది రూపాయలు అయితే ఖర్చు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే పర్మనెంట్ బిల్డింగ్ కావచ్చు, అదేవిధంగా దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, దాంట్లో వైద్య పరికరాలు, అదేవిధంగా దాంట్లో పనిచేసేటువంటి వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు, దాంట్లో మందుల కొరత కూడా లేకుండా చూసేందుకు అనేక కోట్లాది రూపాయలు అయితే ఖర్చు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాన్ని కొంతమంది వైద్యులు కావచ్చు, కొంతమంది సిబ్బంది దాన్ని ఆసరగా తీసుకొని ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసుకుంటూనే మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టుకొని నడుపుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరైతే పేషెంట్లు వస్తారో ఆ పేషెంట్లను ఇక్కడ తూతూ మంత్రంగా పరీక్షలు చేసి వారిని పూర్తి స్థాయిలో ఎగ్జామ్ చేయకుండానే మందులు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రాసిన మందులు వాళ్ళకు నచ్చకపోతే, లేకపోతే ఇక్కడ సరైన మెడికల్ అందుబాటులో లేదని చెప్పేసి కొంతమంది మాత్రం తమ సొంత ఆసుపత్రికి మాత్రం పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికన్నా అక్కడ బెటర్ వైద్యం అందిస్తామని చెప్పేసి వాళ్ళ సొంత ఆసుపత్రికి తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అయితే జాతీయ మెడికల్ కౌన్సిల్ కు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి కూడా అపవాదం అయితే వస్తున్న నేపథ్యంలో అంటే ఏదైతే ఉన్నతాధికారులు మాత్రం వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అయితే గమనార్హంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేయదని చెప్పేసి ఒక నిబంధన ఉన్నది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ విధంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా వచ్చే పేషెంట్లను ఉచితంగా పరిశీలించి ఆ తర్వాత వాళ్ళకు మందులు రాయాలి. దాని ద్వారా అయితే పేదలకు ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వాళ్ళు ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే వస్తారు కాబట్టి వారికి ప్రభుత్వ ద్వారా వీళ్ళకు మెరుగైన సదుపాయం అందిస్తే తప్ప వాళ్ళకు డబ్బులు ప్రాబ్లం ఎటువంటివి ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే మాత్రం వాళ్ళకు అధిక డబ్బులు వాళ్ళు వెచ్చించవలసి వస్తుంది. వాళ్ళు డబ్బులు కాల్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు అప్పులు చేసి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేసే సిబ్బంది మాత్రం ఏదైతే పేద మధ్యతరగతి వాళ్ళు వైద్యం కోసం వస్తారు కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే శ్యామ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు విధులు నిర్వర్తించక ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు అందించడం ఎంతవరకు సమంజసం అంటారు? అయితే శ్యామ్, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు విధులు నిర్వర్తించక ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు అందించడం ఎంతవరకు సమంజసం అంటారు? అయితే ఏదైతే జాతీయ మెడికల్ కౌన్సిల్ ప్రకారం మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి వైద్యులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేయడం, అదేవిధంగా సొంతంగా ప్రైవేట్ ఆసుపత్రులు నెలకొల్పడం వంటివి మాత్రం చట్టవిరుద్ధం. అయినప్పటికీ కూడా ఇవన్నీ విషయాలు ప్రభుత్వ అధికారులకు, దానికి సంబంధించిన శాఖ అధికారులకు తెలిసినప్పటికీ కూడా ఆ ప్రభుత్వ ఏదైతే డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్స్ పైన ఎటువంటి చర్యలు మాత్రం తీసుకొని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చాలా వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వైద్యులు ఉన్నారో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వైద్యులకు తమకు సొంతంగా ఒక క్లినిక్ మాత్రం ఉండడం మాత్రం సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే ఈ హాస్పిటల్లో పనిచేసే వైద్యులు ఎవరైతే పేషెంట్లు వస్తారో ఆ పేషెంట్లను పరిశీలించిన తర్వాత వాళ్ళకు మెరుగైన వైద్యం ఈ ప్రభుత్వ ఆసుపత్రుల కంటే మా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం, అంతేకాకుండా మా హాస్పిటల్లో మెరుగైన
ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి అక్కడ మీకు మంచి వైద్యం అందుతుందని చెప్పేసి వీళ్ళను నమ్మబలికి ఇక్కడ నుండి వాళ్ళ సొంత హాస్పిటల్కి తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడికి ఎవరైతే పేద మధ్యతరగతి వాళ్ళు వెళ్తారో అక్కడ వాళ్ళను వైద్యం చేసి వాళ్ళ దగ్గర భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే మాత్రం జేబులు ఖాళీ చేస్తున్నారని చెప్పేసి లబోదిబో అంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం స్పందించి ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్యం, అదేవిధంగా ఆ డాక్టర్లను పర్మనెంట్ చేయాలి. ఏవైతే డాక్టర్స్ ఉన్నారో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలి. దాని ద్వారానే పేద మధ్యతరగతి వాళ్ళకు మంచి వైద్యం అందుతుందని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే శ్యామ్, ఓపీకి వచ్చిన రోగులను వ్యక్తిగత క్లినిక్లకు మళ్లించడం జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు వ్యతిరేకం కాదంటారా? అది ముమ్మాటికే అది కంపల్సరీ వ్యతిరేకం. ఎందుకంటే జాతీయ మెడికల్ కౌన్సిల్ ఒకటే చెప్తుంది, ఏదైతే ప్రభుత్వ చట్టాల ప్రకారం ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే పనిచేయాలి. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లోకి వచ్చే వాళ్ళు ఎక్కువగా పేద మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకు డబ్బులు లేక ప్రభుత్వ హాస్పిటల్లోకి వస్తారు కాబట్టి వాళ్ళకు మంచి వైద్యం అందించాలి. ముఖ్యంగా ప్రభుత్వం కూడా అదే ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వైద్యశాలలు నెలకొల్పడం, రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రభుత్వ హాస్పిటల్స్ నెలకొల్పడం, దానికి పర్మనెంట్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం, వాటికి మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇలాంటి అనేక చర్యలు తీసుకుంటుంది. దానికోసం అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం ఫస్ట్ నుండి ఒకటే కోరుకుంటుంది, ప్రభుత్వం కావచ్చు, మామూలు వ్యక్తి కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వం నుండి వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఇలాంటివి ఫ్రీగా ఇస్తేనే మనుగడ సాగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు వైద్యం మాత్రం ప్రైవేటీకరణ చేయదు, ప్రభుత్వమే ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలి. దీని ద్వారానే వాళ్ళ పరిస్థితి బాగుంటుంది, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కగలుగుతారని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వైద్యులు మాత్రం ప్రభుత్వ హాస్పిటల్ మాత్రమే పనిచేయాలి. ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయడం, వారు సొంత క్లినిక్లు నెలకొల్పడం వంటివి తప్పు. కాబట్టి ఎవరైతే ఓపీకి వస్తారో ఓపీ వచ్చే వాళ్ళను నిశ్చితంగా పరీక్షించాలి. ఎప్పుడైతే తూతు మంత్రంగా పరీక్ష చేసి అది ఏదో నా మాత్రంగా వాళ్ళకు మందు చిట్టి రాసి వాళ్ళకు మందులు ఇవ్వడం కాకుండా వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉంది, అసలు దేని వల్ల వచ్చిందని పూర్తిగా పరిశీలించిన తర్వాత వాళ్ళకు సంబంధించిన పరీక్షల ఆధారంగానే మెడిసిన్ రాయడం వల్ల వాళ్ళకు రోగాలు తగ్గుతాయి తప్ప వాళ్ళు దాని ద్వారా వాళ్ళకు మెరుగైన వైద్యం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే శ్యామ్, మనం చూసుకోవచ్చు ఈ తరహా చర్యలపై శాఖ అధికారులు ఎందుకు కఠినంగా స్పందించడం లేదంటారు? ఇప్పుడు అయితే జాతీయ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య సంబంధించిన అధికారులకు కూడా మొత్తానికైతే ఈ విషయం అంతా తెలుసు. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే హాస్పిటల్లో పనిచేయడమో లేకపోతే వాళ్ళ సొంత క్లినిక్ ఉండడమో ఇవన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు మరి దేని వల్లనో కానీ మొత్తం మాత్రం అయితే హాస్పిటల్లో అయితే వైద్యం అందించే ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వైద్యులపై మాత్రం ఎటువంటి చర్యలు అయితే తీసుకొని పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.